ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 23 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. వ్యాఖ్యానాంశం తోట నుండి సిలువకు 5వ భాగం. వ్యాఖ్యానాంశం తోట నుండి సిలువకు 5వ భాగం. వ్యాఖ్యానం: స్తుతిపాత్రుడైన మన రక్షకుడు మన ముందున్న ఈ సందర్భంలో యోధా తీసుకువచ్చిన బంట్రౌతులు ఆయన యొద్దకు రాకముందు ఆయన శ్రమల పాత్రలోనిది త్రాగవలనని తన నిర్ణయాన్ని వ్యక్తపరిచాడు. ద్రోహి అయిన ఆ శిష్యుడు బంట్రౌతుల గుంపుతో కలిసి వచ్చాడు. అయితే ఇప్పుడు మనం కూడా ప్రభువును 1-2 గడియలు వెంబడిద్దాం. వారు ఆయనను తీసుకువెళ్ళి బంధించారు. యోహాను సువార్తలో ఇలా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 18వ అధ్యాయము 24వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు పంపెను. అన్న ఆయనను హేళన చేసి తన అల్లుడైన కయపా వద్దకు పంపాడు. అక్కడ ఆయనను మరలా ఎగతాళి చేశారు. ఆయనపై ఉమ్మివేశారు, బెత్తాలతో కొట్టారు. ఆయన కళ్లకు గంతలు కట్టి ఆపై ఆయనను కొట్టి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని చెప్పి ఎగతాళి చేశారు అని లూకా సువార్త 22వ అధ్యాయం 64వ వచనంలో చదువుతాం. దేవుని కుమారుడైన యేసుకు మనుష్యులు ఈ విధంగా చేశారు. అందుకే యెషయా ప్రవక్త ఈ విధంగా ప్రవచించాడు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో రాశాడు. ఆయన సమాధానం చెప్పలేదు. కృప కలిగిన ఆయన ఓపికగా అన్నిటినీ భరించాడు. ప్రతిఘటించకుండా ఎగతాళిని, అపహాస్యాన్ని, హేళనను భరించాడు. అప్పుడు పేతురు లోపలికి వచ్చి తన ప్రభువును గురించి ఆ మనుష్యుని నేనెరుగనని 3 సార్లు ఒట్టు పెట్టుకున్నాడు అని మత్తయి సువార్త 26వ అధ్యాయం 72వ వచనంలో చదువుతాం. ఈ విధంగా తన ప్రభువును నిజంగా ప్రేమించిన వాడే ఆయనను ఎరుగనన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను అని లూకా సువార్త 22వ అధ్యాయం 61వ వచనంలో చదువుతాం. దానికి ప్రభువు, దుర్మార్గుడా, అబద్ధాల కోరు, నేను నీకు తెలియదా అని కర్కశమైన క్రూరమైన చూపులతో చూచాడా? కానే కాదు. అది బద్దలైన హృదయం యొక్క మృదువైన చూపు. మాటల కంటే ఈ చూపు ఎంతో బిగ్గరగా, పేతురు, నేను నీకు తెలియదు, నువ్వు నాకు తెలుసు పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ కోసం చనిపోతాను అని చెప్పి ఉండవచ్చని నేను నమ్ముతున్నాను. ఆ చూపు పేతురు హృదయాన్ని పగలగొట్టగా అతడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనంలో చదువుతాం. సహోదరుడు WTP వోల్సన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.